ఇప్పుడు ఆ ఫోన్ మీరు నా చేతికి ఇస్తేనే ఇప్పుడు మీరు బయట పడిపోతారు. లేకపోతే రేపు ఆ కేస్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందనుకో, వాళ్ళు నాలా ఆలోచించరు కదా! జరిగిన విషయాన్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తారు. అప్పుడు మీకు ముందుగా పడుతుంది శిక్ష అని సూర్య చెప్పటంతో, అలాగే ఇప్పుడు నీకు ఆ ఫోన్ తెచ్చివ్వాలి. అంతే కదా! అని శరత్చంద్ర చెప్పి ఉంటాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫోన్ నా చేతికి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు బయట పడిపోయినట్లే మనకు చాలా ఉపయోగపడుతోంది అని సూర్య అంటాడు. అన్నట్లు సార్ మీరు, భూమి ఇద్దరు కలిసే కదా వచ్చారు. భూమి దగ్గర కదా ఈ ఫోన్ ఉండాలి. మరి మీ దగ్గరికి ఎలా వచ్చింది అని సూర్య అడగటంతో, భూమి బాధపడుతూ కళ్ళు మూసుకొని శరత్చంద్ర పక్కనే కార్‌లో కూర్చొని ఉంటుంది. ఇదే అవకాశంగా తీసుకున్న శరత్చంద్ర బ్యాగ్ పక్కనే ఉండటంతో ఆ బ్యాగ్‌లో ఉన్న ఫోనుని కొట్టేసి జేబులో పెట్టుకొని ఉంటాడు. ఇది జరిగిందని శరత్చంద్ర చెప్పటంతో, ఓహ్! అయితే భూమికి మీ మీదున్న నమ్మకంతోనే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ని కొట్టేయగలిగారనమాట. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఐ మీన్ మనకిద్దరికీ చాలా ఉపయోగపడింది అని సూర్య చెప్తాడు. అయినా ఎందుకు సార్ మీరు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు అని సూర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. ఓహ్! భూమికి మీ మీద నమ్మకం ఉంటే మీరు ఫోన్ కొట్టేశారని బాధపడుతున్నారా? ఇదంతా మీరు ఎందుకు చేశారు? భూమి మీద ఉన్న ప్రేమతోనే, భూమి ప్రేమ మీకు దూరం కాకూడదనే కదా! ఇందులో స్వార్థం ఏమీ లేదు సార్. ఇదంతా ప్రేమనే కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వస్తానంటూ సూర్య వెళ్తాడు. ఇక శరత్చంద్ర బాధపడుతున్న భూమి దగ్గరికొచ్చి, "భూమి ఇంకా బాధపడుతున్నావా?" అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, "ఏం చేసేది నాన్న, గగన్ బావని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు గగన్ బావని చంపినా వాళ్ళకైనా శిక్ష పడేలా చేద్దామనుకుంటే ఆ ఫోన్ లేకుండా అయిపోయింది. ఆ ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉండింది. ఇప్పుడు నా దగ్గర ఏ ఆధారాలు లేవు నాన్న. నేను న్యాయం చేయలేకపోతున్నాను. అయ్యో! నాకు చాలా బాధగా ఉంది నాన్న. నేను భరించలేకపోతున్నాను. అసలు ఆ ఫోను నా దగ్గర నుండి ఎలా మాయమైపోయిందో కూడా అర్థం కావటం లేదు. నాకు ఇప్పుడు డౌటు వస్తోంది నాన్న. అపూర్వ పిన్ని రాత్రి నా దగ్గర ఉన్న ఫోన్‌ని కొట్టేయాలని చూసింది. రాత్రి ఒకసారి నా దగ్గరికి కూడా వచ్చింది. ఖచ్చితంగా అపూర్వ పిన్నే కొట్టేసి ఉంటుంది. సూర్య, అపూర్వ పిన్ని ఇద్దరు కలిపి కుట్ర చేస్తున్నారు నాన్న, కుట్ర చేస్తున్నారు అని భూమి ఏడుస్తూ పక్కకు తిరిగి చూడగా అక్కడ శరత్చంద్ర ఉండడు. కాస్త దూరంలో నిలబడి ఉంటాడు. "నాన్న ఏమైంది నాన్న?" అంటూ భూమి రావటంతో, "నేను భరించలేకపోతున్నాను భూమి. నా వల్ల కావటం లేదు" అని శరత్చంద్ర అంటాడు. "ఏమైంది నాన్న?" అని భూమి అడగటంతో, "నీ గురించి ఏమీ తెలియనప్పుడు నీకు ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు అన్నీ తెలిసి కూడా నేను నీకు ఏమీ చేయలేకపోతున్నానమ్మా. అందుకే నాకు బాధగా ఉంది" అని శరత్చంద్ర అంటే, "నాన్న అలా మాట్లాడకండి నాన్న. పుట్టగానే నాకు అమ్మ దూరమైపోయింది. నాకు ప్రేమను పంచిన గగన్ బావ కూడా దూరమైపోయాడు. ఇప్పుడు మీరే నాన్న నాకు అన్నీ కూడా. మీ ప్రేమ నాకు కావాలి. మీరెప్పుడు నాకు పక్కనే ఉండాలి నాన్న. అలా మాట్లాడకండి" అని భూమి చెప్తుంది. "నువ్వేమో నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు. కానీ ఆ ఫోన్‌ని కొట్టేసింది నేనే. నీ జీవితాన్ని చీకటిగా చేసిందే నేను. గగన్‌ని చంపేసిందే నేను. ఆ నిజం నీకు తెలిసిన రోజున నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నన్ను అసహ్యించుకుంటావు. అది నేను భరించలేకపోతున్నాను. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది భూమి" అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటే, "నాన్న ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి నాన్న" అని భూమి అంటుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతూ తెగ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సూర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, "ఆ సూర్య ఏంటి? ఏం జరుగుతోందక్కడ?" అని అపూర్వ అడగటంతో, "మేడం నా ఫోన్ నా చేతికి వచ్చేసింది. మీ భర్త శరత్చంద్ర గారే ఆ ఫోన్‌ని నా చేతికి ఇచ్చేశారు" అని చెప్పటంతో, "అవునా? ఇచ్చేశారా? ఓహ్! అందుకేనా ఆయన అంత ప్రేమగా ఆ భూమితో వెళ్ళింది ఫోన్ కొట్టేయటం కోసమా?" అని అపూర్వ మనసులో అనుకుంటూ, "ఏదైతేనేం ఫోన్ నీ చేతికి వచ్చింది. నాకు రిలీఫ్ అయిపోయింది. హమ్మయ్య! నన్ను బ్రతికించావు" అని అప్పుడు అంటుంది. "సరే మేడం ఉంటానంటూ" సూర్య ఫోన్ పెట్టేస్తాడు. "మమ్మీ ఏమైంది?" అని నక్షత్ర వచ్చి అడగటంతో, ఫోను సూర్య చేతికి వచ్చేసిందంట. "వెళ్ళు వెళ్ళు మీ అత్తయ్యకి వెళ్ళి మంచి టిఫిన్ తయారు చేయమను. మనం కడుపు నిండా తిందాము. ఈరోజైనా నేను చాలా రిలీఫ్ అవ్వాలి" అని అపూర్వ చెప్తుంటే, "ఇంకెక్కడ అత్తయ్య ఏడుస్తూ కూర్చుంది" అని నక్షత్ర చెప్తుంది. "అవునా ఏమైందో తెలుసుకుందాం పద" అని అపూర్వ వచ్చి, "ఎందుకు మీరా ఏడుస్తున్నావు?" అని అడుగుతూ ఉంటుంది. "వదిన ఆయన ఆ శారద దగ్గరికి వెళ్ళిపోయాడు. నాతో ఉండడంట" అని జరిగిన విషయం మొత్తం కూడా మీరా చెప్తుంది. "ఓస్ ఇంతేనా? ఇప్పుడు కేపీ ఇంటికి వచ్చేయాలి. ఆ శారద ఉండకూడదు. ఆ శారద దగ్గర అస్సలు ఉండకూడదు. ఇదే కదా నీకు కావాల్సింది" అని అపూర్వ అంటే, "అవునని" మీరా చెప్తుంది. "కేపీ ఇంటికి వచ్చేస్తాడు. నీతోనే ఉంటాడు. నేను చూసుకుంటాను కదా" అని అపూర్వ అంటే, "ఏం చేస్తావు వదినా" అని మీరా అంటుంది. "నేను చూసుకుంటాను నీకెందుకని" అపూర్వ అభయం ఇస్తుంది.
తర్వాత కేపీ శారద ఇద్దరు ఒక రిసార్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి మనకు రూమ్ అలాట్ చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అని అడగటంతో సరే సార్ అక్కడ కూర్చోండి రూమ్ అలాట్మెంట్ చెప్తామని చెప్తూ ఉంటుంది. ఈ లోపల భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మావయ్య చేరుకున్నారా అని భూమి అడగటంతో ఆ చేరుకున్నామమ్మా పలానా రిసార్ట్ ఇంకా రూమ్ నెంబర్ ఇవ్వలేదు బహుశా 208 ఇవ్వచ్చేమోనని కేపీ చెప్తాడు. సరే మావయ్య ఇక్కడ పనులు పూర్తి చేసుకొని నేను కూడా అక్కడికి వచ్చి అత్తయ్యని చూస్తానులే అని భూమి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎందుకండి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు ఇంట్లో ఉంటే బాగుంటుంది నా కొడుకు తిరిగిన చోటు నా కొడుకు జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి అని శారద అంటే శారద నీకు కొన్ని రోజులు ప్లేస్ చేంజ్ ఉండాలి అని కేపీ చెప్తాడు. డాక్టర్ చెప్పాడని ఇక్కడికి తీసుకొచ్చారా నాకు పిచ్చి పడుతుందని డాక్టర్ చెప్పారా అండి అయినా కూడా ఒక తల్లి కొడుకు కోసం బాధపడితే పిచ్చి పట్టినా పర్వాలేదండి నాకు నా కొడుకు జ్ఞాపకాలే కావాలండి నా కొడుకు కోసం ఆలోచిస్తే నాకు పిచ్చి పడుతుందని డాక్టర్ మీరు చెప్తున్నారు అయినా నాకు అంతకంటే సంతోషం ఏది ఇస్తుంది చెప్పండి అని శారద అంటుంది. సరే శారద నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ఇక్కడే కూర్చో అని కేపీ వెళ్తూ ఉంటే అప్పుడే నలుగురు రౌడీలు కేపీని శారదని చూస్తూ ఉంటారు. మనకు మొబైల్లో వచ్చిన ఫోటో ఇతడు ఒకడే అని ఆ నలుగురు కూడా వాష్రూమ్లోకి వెళ్ళిన కేపీని ఫాలో చేస్తూ ఉంటారు. వాష్రూమ్లో నుండి బయటికి వస్తున్న కేపీకి మొత్తం మందు ఇచ్చేయగానే స్పృహ కోల్పోతాడు. వెంటనే కేపీని సూట్ కేసులో పెట్టుకొని శారద కళ్ళ ముందరే సూట్ కేస్ని లాక్కు వస్తూ బయటికి వచ్చేస్తారు. వెంటనే అపూర్వకి ఫోన్ చేసి మీరు చెప్పిన అతను మా దగ్గర సేఫ్గా ఉన్నారు మేడం అని చెప్పడంతో అయితే ఇక్కడికి పట్టుకువచ్చేయండి సేఫ్గా తీసుకురండి అని అపూర్వ చెప్పడంతో అలాగే మేడం తీసుకువచ్చేస్తాం అని వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉంటారు. శారదేమో కేపీ కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఉంటుంది. ఈ లోపల మీరా ఏంటి వదిన ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడగటంతో ఇప్పుడు కేపీ ఇంటికి వచ్చేస్తున్నాడు అని అపూర్వ చెప్తుంది. అదేంటి వదిన ఆయన ఇక్కడికి రాడు కదా ఎలా తీసుకొస్తున్నావు చెప్పు వదిన అని మీరా అంటే ఏం చేస్తే ఎందుకు మీరా కేపీ ఇక్కడ ఉంటాడు అంతే కదా అవన్నీ నీకెందుకు ఉంటే గింటే ఆ కేపీ నీతో మాత్రమే ఉండాలి ఆ శారదతో అస్సలు ఉండకూడదు ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారులే అని అపూర్వ చెప్పడంతో థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ ఆయన మాత్రమే నాకు కావాలి నాకు ఇంకేమీ అవసరం లేదు అని మీరా చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో భూమి గుర్తు చేసుకో అని చెర్రీ చెప్తుంటే లేదు చెర్రీ నేనెందుకు మర్చిపోతాను ఖచ్చితంగా ఇది అపూర్వ పనే అయి ఉంటుంది ఆ అపూర్వనే ఫోన్ కొట్టేసి ఉంటుంది అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వస్తూ ఉండటంతో సరే భూమి వెళ్తున్నా అంటూ చెర్రీ పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకుంటారా అని చాటుగా వింటూ ఉంటాడు. ఏంటి భూమి పొద్దున కమిషనర్ని కలవటానికి వెళ్ళావు కదా ఏంటి పని అయినట్లు లేదే అని అపూర్వ అంటుంది. నువ్వే కదా నా ఫోన్ని కొట్టేశావు అని భూమి అరుస్తూ ఉంటే నేను నీ ఫోన్ కొట్టేయటమా నీ ఫోన్ నేను కొట్టేయలేదు ఎవరు కొట్టేశారో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు కళ్ళు తిరిగి పడిపోతావు ప్రాణాలు కూడా వదిలేస్తావు అని అపూర్వ అంటుంది. ఏంటి ఎవరు కొట్టేశారో చెప్పు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఆ సరే కానీ గగన్ చచ్చిపోయాడు చచ్చిపోయిన వాడిని నువ్వు కాపాడుకోలేకపోయావు అన్నట్లు నిన్ను ప్రేమించిన వాళ్ళనైనా నువ్వు కాపాడుకోవాలి కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం కావటం లేదా నేను మీ అత్తయ్య గురించి మాట్లాడుతున్నాను మీ అత్తయ్య నీపై ఎంత ప్రేమ చూపిస్తుంది చెప్పు మీ అత్తయ్యని నీకు కాపాడుకునే బాధ్యత లేదా అని శారద చచ్చిపోబోతోంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో శారదను చంపడానికి రౌడీలు వెంట పడుతూ ఉంటే ఆకాష్ శారద కండ్ల పడతాడు. ఇక ఆకాష్ని చూసి గగనే అని శారద అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది.